నెహెమ్యా గ్రంథం అంతట్లో నెహెమ్యా ఎక్కువ ఫోకస్ చేసింది దేవుని వాక్యం. అందరూ పని ప్రారంభించారు, ఉపవాస ప్రార్థనతో పశ్చాత్తాపంతో ప్రాకారాలు కట్టడం మొదలు పెడుతున్నారు, గుమ్మాలు నిలబెట్టడం మొదలు పెడుతున్నారు. అయితే ఏమైంది తెలుసా, మధ్యలో బలహీనమైపోతావు. అనేక మాటలు వీళ్ళని బలహీనపరుస్తా ఉన్నాయి. వారు బలహీనమైనప్పుడల్లా దేవుని వాక్యం వినిపింపజేస్తూ వారిలో బలాన్ని నింపుతున్నాడు. ఒకవేళ నువ్వు బలహీనరాలుగా ఉన్నావేమో, బలహీన పరిస్థితులు నడుస్తున్నావు, నెంటాను నీ కుటుంబానికి, నీ పిల్లలకు నీ యొక్క ప్రార్థన పూర్వకంగా ప్రాకారాన్ని కట్టుతున్నప్పుడు అనేక సమస్యలు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అనేక రకాల రోగాలు నిన్ను బలహీనపరుస్తున్నాయేమో, అనేక రకాల అప్పులు అవమానాలు నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు నెంటాను నిన్ను బలపరిచేది దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యమే మనల్ని బలపరిచేది. దేవుని వాక్యం ద్వారా నూతన బలాన్ని పొందుకో. ఆ బలం నేను ఎంత బలపరుస్తుందంటే ముగించేంత వరకు నీ పనులు ఆగిపోనివ్వదు. అంతేగాని వేరే వాటికి ఆధారం కాకండి.